హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంజీవ్ బాకి. ఇవాళ మరికొన్ని జోక్స్తో మీ ముందుకు వచ్చాను. ఒకసారి ఒక పక్కింటి ఆవిడ అంటుంది, అమ్మాయి ఏమిటి అసలే మీ ఆయనకు ఒంట్లో బాగోలేదు, ఆ కొట్టుడేంటి, పిడిగుద్దులు గుద్దటం ఏంటి? నాకేమైనా సరదా పిన్ని గారు, అదేదో ఆయుర్వేదం మందంట, బాగా దంచిన తర్వాత ఇమ్మన్నారు, అందుకనే దంచుతున్నా. ఏమండి, ఆ పక్కింటి పిన్ని గారు వచ్చి నన్ను నా అందాన్ని పొగుడుతుంటే మీకేమనిపించింది? కప్పుడు పంచదార కోసం ఎంతకైనా దిగజారుతారు ఈ ఆడాళ్ళు అనిపిస్తుంది. హీరోయిన్ కారులో వెళ్తుంటే అడుక్కునేవాడికి 2000 రూపాయల నోటు వేసింది. హస్బెండ్ అదిరిపోయి, ఏంటి అడుక్కునేవాడికి 2000 రూపాయల నోటు వేసేసావా? ఎవరు? ఏమండి, అతను ఎవరు అనుకుంటున్నారు? నా మొదటి సినిమా నిర్మాత. బావిలో కప్ప చేతిలో చెప్ప తీసింది ఆయనే. అది అడుక్కుంటే వేశా. ఓ బాలింతరాలు మంచం మీద కళ్ళు తెరిచి తడుముకుంటుంటే సిస్టర్ వచ్చి, ఏమ్మా నీకు పుట్టిన బిడ్డను చూసుకోవాలని ఆరాటంగా ఉందా? తెగ కంగారు పడుతున్నా. బిడ్డ కాదు బొడ్డు కాదు, ముందు నా సెల్ ఫోన్ ఎక్కడ పెట్టానో చెప్పి తొందరగా నా సెల్ ఫోన్ నాకు ఇవ్వండి. అతను కారు యాక్సిడెంట్ చేసి, ఏమైనా నువ్వు చాలా అదృష్టవంతుడివయ్యా, కరెక్ట్గా డాక్టర్ గారి హాస్పిటల్ ముందే పడ్డావు. ఒరే దరిద్రుడా, ఆ డాక్టర్ని నేనేరా. ఏముంది సినిమా, కామెడీయా ట్రాజిడీయా? ఏముంది, హిట్ అయితే ప్రేక్షకులకి కామెడీ, ఫట్ అయితే నిర్మాతకి ట్రాజిడీ. ఈమె హిప్నాటిజం అంటారంటే ఏంటి? ఆ మాత్రం తెలీదా? ఆ హిప్నాటిజం అంటే వాళ్ళ చెప్పు చేతల్లోకి తీసుకొని వాళ్ళు ఎలా చెబితే అలా చేస్తారనమాట. దాన్నే హిప్నాటిజం అంటారు. అదేంటి, దాన్ని పెళ్లి అంటారు కదూ. ఏమిటి ఇది? రోజు వ్రతాలు అంటావు, నోములు అంటావు, పూజలు అంటావు, ఎందుకు అలా డబ్బులు తగలబెడుతున్నావు? ఏమండోయ్, అలా తీసిపారేయకండి. ఇలా నోములు వ్రతాలు పూజలు చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు వస్తాడంటండి. ఆ మొగుడికే చెప్తుంది. నేను పెళ్లి చేసుకోబోయే ముందు నా జాతకం, మా అత్తగారి జాతకం కలిసిన తర్వాతే పెళ్లి చేసుకున్నాం. అదేంటి, పెళ్లికి 3 పెళ్ళాల జాతకాలు కదా చూస్తారు. ఇప్పుడు మొగుడిని తిట్టో కొట్టో దారికి తెచ్చుకుంటామే, అత్తగారిని అలా చేయలేం కదా. అందుకని ఇలాంటి జోక్స్ మరిన్ని వినాలి అనుకుంటే సంజీవ్ బాకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో జోక్స్ విని ఆనందించండి.